శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు ఏకరూప దుస్తులు తయారీని అప్పగించామని తెలిపారు. కుట్టు మిషన్ కేంద్రం పనితీరును వారు అడిగి తెలుసుకున్నారు. నమస్తే అండి, నా పేరు హుస్సేన్ అండి. మేము తెలంగాణ సమైక్య ద్వారా మేము ఇక్కడ స్టిచ్చింగ్ కటింగ్ ఇక్కడ చేస్తున్నాం సార్. ఇది మాకు ఫస్ట్ టైం మా రూరల్ మండలానికి క్లాత్ వచ్చింది సార్. చాలా సంతోషం ఇచ్చినందుకు దీన్ని మేమందరం కూడా ఒక ఉపాధిలాగా వినియోగించుకుంటాం సార్. మా తరఫున సెంటర్లు ఇక్కడ ప్రజెంట్ ఈ సెంటర్లో ఒక 20 మంది వర్క్ చేస్తున్నాం సార్. ఇది అన్ని సెంటర్లో కూడా 100 మంది వరకు మేము ఈ వర్క్ ఉపయోగించుకుంటున్నాం సార్. ఇది మేము రోజు వచ్చేసి ఒక 30 షాల్తీలు కుట్టుకుంటున్నాం సార్. అంటే రోజు ఒక్కొక్కళ్ళం వచ్చేసి ఒక 500-600 ఉపాధి కల్పించుకుంటున్నాం సార్. దీని ద్వారా ఇది మాకు వచ్చేసి ఈ మండల సమైక్య ద్వారా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చేసుకొని ముందు ఈ ఉపాధి మేము వినియోగించుకుంటాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. నా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము కటింగ్ మిషన్ ఒకటి, ఈ బటన్ మిషన్, ఈ కాజా మిషన్ కూడా మేము మండల సమైక్య ద్వారా తెప్పించుకోవడం కొనబడ్డాయి సార్. ఇవి కటింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాం. ఇక్కడే కటింగ్ చేసుకొని మేము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం సార్. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంతమందిని కూడా అందరికి కూడా ఉపాధి కలుగుతుంది సార్. ఈ మండల సమైక్య ద్వారా మాకు ఇంతమంది కూడా ఉపాధి కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఈ ఉపాధి మాకు ముందు కూడా మాకు ఉపయోగపడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వడ్లు పండించే ప్రతి రైతు కింటాకు 500 బోనస్ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ నిన్నటి రోజున కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం నిజంగా ఇది రైతులను మోసం చేయడమే. రైతుల కన్నీరు, ఆ ఊసురు, రైతుల ఊసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కలిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడే చరిత్రలో లేదు. రైతులను మోసం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని పునరాలోచించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బోనస్ అనేది బోగస్ కాకుండా ఉండాలని చెప్పేసి అన్ని రకాల వడ్లకు ఈ బోనస్ ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లు పండిస్తారు, 20% కేవలం 20% సన్న వడ్లు పండిస్తారు. ఆ 20% సన్న వడ్లకు అనేక కష్టాలు ఎదురైతాయి. వాటి పండించడానికి కొంచెం ఖర్చులు ఎక్కువైతాయి. వాటికి సంబంధించినటువంటి పురుగులు, అట్లాగే ఎక్కువ క్రిమిసంహారక మందులు కూడా ఉపయోగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు సన్నవడ్లు వేయడానికి రైతాంగం వెనకంజ వేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా బోనస్ను అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలోని నీళ్లపల్లి సీతారామవారి దేవస్థానం భూమిని మట్టి మాఫియాలు జేసీబీలతో ట్రాక్టర్తో మట్టిని ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న మండల రెవెన్యూ అధికారి ప్రశాంతి మట్టి మాఫియాపై చర్యలు తీసుకుని ఒక జేసీబీ 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాటన్కొండ తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ముందు నుంచి కూడా నాకు తలనొప్పి ఉందండి. నాకు ప్రతిరోజు నైట్ 11, 12, 1 గంట, 2, 3 ఆ టైంలో కూడా నాకు ఫోన్స్ వస్తున్నాయి. మట్టి యథావిచితంగా తోలేస్తున్నారు, బయటికి వెళ్ళిపోతుంది, చాలా ఇదిగా జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోరా అని అడుగుతున్నారు. నా ఎలక్షన్ బిజీ వల్ల, నా యొక్క ఇది వల్ల నేను చాలా వరకు కొన్ని చేశాను కానీ కొన్ని చేయలేకపోయాను. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఖాళీ దొరికింది నాకు. రాత్రి నాకు 12, 1 గంట టైంలో నాకు ఫోన్స్ వచ్చేయండి. ఫోన్స్ వచ్చి ఇంత మట్టి వెళ్ళిపోతుంది కదా, బయటికి వెళ్ళిపోతుంది కదా, మరి మీరు ఏం చేస్తున్నారు, మొన్నటి వరకు ఎలక్షన్ అన్నారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని నేను అడిగారు, క్వశ్చన్ చేశారు. దాని మీద నేను ఈ టాస్క్ పెట్టుకున్నాను. ఈరోజు ఎక్కడెక్కడ మట్టి వస్తున్నారు అనే చోట నేను ఇది చేశాను. ఆల్రెడీ అక్కడ గొల్లపల్లి ఆఫీస్కి పంపించిన తర్వాత దాని దగ్గర అది నేను పట్టుకున్నానని చెప్పి దాని మీద పొలిటికల్ ఒత్తిడి నాకు ఎక్కువైంది. నోటికి వచ్చినట్టు పేరు చెప్పనండి నేను,
నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నన్ను. నాకు కంప్లైంట్ ఇస్తే వచ్చాను కానీ నా అంతకు నేను రాలేదు కదా. ఈ పలానా చోట జేసీబీ పెట్టారు, మట్టి తీసుకెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్తుంది మట్టి, బయటికి వెళ్తున్నా కూడా మట్టి బయటికి వెళ్ళట్లేదంట. పొలం చదువు చేసుకుంటున్నారంట. పొలం చదువు చేసుకోవడానికి మట్టి బయటకు వెళ్ళడానికి తేడా లేదా? నాకు తేడా తెలియకుండా తహసీల్దార్ అయ్యానా? చారిత్రాత్మక కట్టడమైన పాలిటెక్నిక్ కళాశాల అన్ని విధాలుగా బాగు చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. హైమాస్ట్ లైట్లు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పట్టణవాసులతో కలిసి ఎమ్మెల్యే కాసేపు సరదాగా క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్ ఆటలు ఆడారు. మెల్లగా మెల్లగా డ్రైనేజీల్లో మురుగు తొలగించాలంటూ పాలకొండలు ఎమ్మెల్యే నిమ్మల నాయుడు కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. వైసీపీ 5 సంవత్సరాల కాలంలో మురుగు డ్రైన్స్ ను పట్టించుకోకపోవడంతో వర్షాకాలంలో ముప్పు సమస్య ఎదురైందని ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ప్రస్తుతం వేసవి కాలంలో పనులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే పట్టణంలో ముప్పు సమస్య ఎదురవుతుందన్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి చిన్నపాటి వర్షానికి
దొడ్డు బియ్యాన్ని కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు బీబీ నగర్ మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 20 రూపాయలు మాకు కట్టంట 3 లారీల కట్టలేదట. నీళ్ళు లేవు. నాకు ఇప్పుడు షుగర్ పేషెంట్ నాకు గావర్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు రూపాయలు గంట లేరు. మొన్న 3 రోజులు అయ్యేసి ఇప్పుడు వచ్చే వరకు మొత్తం గావర్ అవుతుంది. గంప నాగేందర్ రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆయన ఏం చెప్పి రైస్ మిల్లర్ లారీలో వస్తాను నేను ఆయన ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటారు రైస్ మిల్లర్. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. రామాంజపూర్ గ్రామంలోని ఎరకల నాంచారమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన పూర్వీకులు ఇచ్చిన ఆచార సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎఫ్ఎన్ఓగా పనిచేసిన సావిత్రిని సస్పెండ్ చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగిస్తుందని విధుల నుండి తనని సస్పెండ్ చేయాలని కోరుతూ హాస్పిటల్ ముందు స్టాఫ్ నర్సులు ధర్నా దిగారు. మా మీద చేసే అరాచకాల నుండి మమ్మల్ని తొలగించాలి. సావిత్రి అనే వ్యక్తి దాన్ని వచ్చి డ్యూటీ చేయకపోగా అవి మేము ఆయాలము మాతోనే చేయిస్తూ మమ్మల్ని బూతులు తిడుతూ మాకు వాచ్మెన్లకు మాకు సంబంధాలు అంటగడుతూ మమ్మల్ని కేసులు పెట్టి బెదిరిస్తానంటూ మాపై కేసులు పెడుతుంది. మమ్మల్ని ఆమె నుంచి రక్షించాలని మేము కోరుతున్నాం సార్. మాట్లాడినా సూసైడ్ చేసుకుంటానంటుంది, బెదిరిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం సమీపంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో రసాయన వాయు లీక్ అవడంతో కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుల పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మా బ్రదర్ చనిపోయిన వ్యక్తి 4 సంవత్సరాలు అవుతుంది. మా వదిన పిల్లల్ని తీసుకుని పిల్లోడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక పాప పుట్టింది. కంపెనీ పేరు ఎస్వీ ల్యాబ్స్. ఇందులో పనిచేస్తున్నాడు. రాత్రి 7:30-8 గంటల మధ్యలో ప్రమాదం జరిగిందంట. మాకు మా బామ్మర్దికి 12ంటికి ఇన్ఫార్మ్ చేసి మీ బావ కళ్ళు తిరిగిందని ఒక అతను స్ట్రోక్ వచ్చిందని ఒక అతను. ఈ విధంగా ఇంతవరకు యాజమాన్యం రెస్పాన్స్గా ఏమిటి మాకు సమాధానం లేదు. మేము ఇక్కడికి 6ంటికి వచ్చినాము. 6ంటికి వచ్చిన కానీ 10 నిమిషాలు అన్నారు తప్ప రావట్లేదు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో మరి బేడసార అవుతుంటారు. మేము బ్రదర్ ఏడేమో మా బామ్మర్ది మా రిలేషన్ మొత్తం ఏడేమన్నా వచ్చిన వాళ్ళం. సిఐ గారు మమ్మల్ని పిలిచారు. అక్కడైతే మాట్లాడమండి. స్టాఫ్ అందరూ ఏడేమన్నారు. వచ్చిన రిలేషన్ అందరూ ఏడేమన్నాం. ఏడకి వస్తే మాట్లాడుతుంటే వస్తున్నాం కాన్ఫరెన్స్లో ఉన్నారంటే మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు తప్ప ఒకళ్ళు అక్కడ ఎవరు బేరసారాలు మాట్లాడలేదు. దీంట్లో స్టాఫ్ ముందే మాట్లాడదామని మేము ఏడే ఉన్నాం. 3.5-4 సంవత్సరాలు అవుతుంది. 3.5-4 సంవత్సరాలు అవుతుందండి వచ్చి ఇక్కడ ఎస్వీ ల్యాబ్స్లో. అవునండి. పెండింగ్ బకాయిల పేరుతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ సేవలను నిలిపివేస్తామని చెప్పడం బాధాకరమని టీడీపీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి జిలానీ భాష అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మార్చిందని విమర్శించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన స్థితిలో వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసి అతలాకుతలం చేసిందని ఆరోపించారు.